హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్‌దారులకు సంబంధించి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆ మహిళలకు శుభవార్త, పెన్షన్ రూల్స్ మారాయి. పిల్లలను నామినేట్ చేయవచ్చని చెప్తుంది కొత్త రూల్స్‌తో. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆ మహిళలకు శుభవార్త, పెన్షన్ రూల్స్ మారాయి. పిల్లలను నామినేట్ చేయవచ్చు. ఉద్యోగుల పెన్షన్కు సంబంధించిన కొత్త రూల్స్ తీసుకొచ్చింది కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ. విడాకులు, గృహహింస, వరకట్నం కేసులేమైనా కోర్టులో పెండింగుల్లో ఉన్నట్లయితే కుటుంబ పెన్షన్ పొందేందుకు ప్రభుత్వ మహిళా ఉద్యోగి తన భర్తకు బదులుగా తన పిల్లలను నామినేట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులతో పాటు మహిళా పెన్షనర్లకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఈ మేరకు ప్రకటన చేసింది. పిల్లలు మైనర్లైన, వైకల్యంతో బాధపడుతున్న ఆ పెన్షన్ సంరక్షకుడికి వెళ్తుంది. యుక్త వయసుకు వచ్చిన తర్వాతే వాళ్ళే నేరుగా ఆ మొత్తాన్ని పొందవచ్చు. ఇక కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయంటే, సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021లోనే సబ్ రూల్స్ 8, 9 ప్రకారం మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ జీవిత భాగస్వామిని విడిచిపెట్టిన సందర్భంలో జీవిత భాగస్వామి మొదట కుటుంబ పెన్షన్ ప్రయోజనాలను పొందుతారు. మరణించిన ఉద్యోగి లేదా పెన్షనర్ జీవిత భాగస్వామి మరణించిన తర్వాత లేదా అర్హత కోల్పోయిన తర్వాత మాత్రమే పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు ప్రయోజనాలకు అర్హులవుతారు. అయితే ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ తన విడాకుల ప్రక్రియ ఇంకా కోర్టులో పెండింగుల్లో ఉన్నట్లయితే ఆమె మరణించిన తర్వాత తన భర్తకు బదులుగా పిల్లలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేయమని అభ్యర్థించవచ్చని కొత్త రూల్స్ చెబుతున్నాయి. ఇక జనవరి 2 నాటి పీబీఐ విడుదల ప్రకారం ఆమె తన భర్తపై భారతీయ శిక్షా స్మృతి, గృహహింస నుంచి మహిళా రక్షణ చట్టం లేదా వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లయితే ఈ కొత్త నిబంధనల కింద తన పిల్లలను పెన్షన్ కోసం నామినేట్ చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఇక మహిళా ఉద్యోగి లేదా మహిళా పెన్షనర్కు సంబంధించి విడాకుల విచారణ న్యాయస్థానంలో పెండింగుల్లో ఉండటం, లేదా మహిళా ప్రభుత్వ ఉద్యోగి లేదా మహిళా పెన్షనర్కు తన భర్తపై గృహహింస, మహిళా రక్షణ చట్టం లేదా వరకట్న నిషేధత కింద కేసు దరఖాస్తు చేసినప్పుడు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లేదా మహిళా పెన్షనర్ ఆమె మరణించిన సందర్భంలో తన పిల్లలకు పెన్షన్ ఇవ్వాలని సంబంధిత కార్యాలయ అధికారిక రాతపూర్వకంగా అభ్యర్థన చేయవచ్చు. ఈ కొత్త రూల్స్ కింద దరఖాస్తు చేసుకున్న మహిళా ఉద్యోగి మరణాంతరం ఆమె పిల్లలు మైనర్లైతే సంరక్షకుడికి కుటుంబ పెన్షన్ అందుతుంది. వారు మేజర్లైన తర్వాత వారే నేరుగా తీసుకోవచ్చని కొత్త రూల్స్ చెబుతున్నాయి. జరగండి, మొత్తం మీదుగా మారిన ఈ కొత్త రూల్స్తోనైతే ఆ మహిళలు పిల్లలను నామినేట్ అయితే చేయవచ్చని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం.